గ్రామ స్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ రాజబాబు తెలిపారు. చీమకుర్తి మండలం చండ్రపాడులో పల్లె నిద్ర అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధిలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. బహిరంగ మల విసర్జన సరికాదన్నారు. పొదుపు సంఘాల మహిళలతో గ్రూప్ రుణాలను సద్వినియోగం చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీరు, రోడ్లు, విద్యుత్ తదితర సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామస్తులు తెలిపిన సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. చండ్రపాడు గ్రామానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగం రావడంపై సంతోతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక అంశాలు కాని సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల స్థలాలు, శ్మశాన సమస్యను పరిష్కరించాలన్నారు. స్కూల్, అంగన్వాడీల్లో నిర్మాణ పనులు, గుడిపాడుకు రోడ్డు త్వరగా చేపట్టేలా చూడాలన్నారు. రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, గ్రామంలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమాన్ని అర్హులైన రైతులు వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి కోరారు. సీతారామస్వామి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జడ్పీసీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు చండ్రపాడులో పల్లె నిద్ర కార్యక్రమం జరుపుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేటువంటి కార్యక్రమం ఇది. మీ అందరికీ తెలుసు, ప్రజా సమస్యల మీద ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందనేది. ప్రతి సోమవారం నాడు కూడా మన ప్రజల దగ్గర నుంచి సమస్యలను మనం సేకరిస్తున్నాము, వాటి పరిష్కారం చూపిస్తున్నాము. అదేవిధంగా ఆఫీసర్స్ అందరూ కూడా అవైలబుల్ ఉంటున్నారు. ఆఫీసర్స్లో వాళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యలు చూపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని సమస్యలు ప్రజల దగ్గర ఉంటున్నాయి. ప్రజలు అసలు కొన్నిసార్లు ఆఫీస్కి రాకపోవచ్చు. అసలు యాక్చువల్గా విలేజ్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది స్వయంగా వెళ్ళి తెలుసుకోమని చెప్పేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు, మా జేసీ గారు కల్పనా కుమారి గారు, ఇతర ఆఫీసర్స్ మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చారు. ప్రజలతో కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. చాలా చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పారు. దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా చెప్పారు, ఎలా చేసుకుంటే బాగుంటుందనేది. అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఉన్న సమస్యలన్నింటిలో కూడా నాన్ ఫైనాన్షియల్ అయితే ఇమీడియట్గా చేస్తాము. కొన్ని పెన్షన్స్ అడిగారు, ఇప్పుడు కొత్తగా పెన్షన్ శాంక్షన్ అవుతాయి, దాంట్లో వాళ్ళకి వర్క్ చేయడం జరుగుతుంది. ఈ చీమకుర్తి మండలంలో ఒక్కొక్క గ్రామానికి ఒక అధికారి వెళ్ళి లోకల్ సమస్యలు తెలుసుకొని దాని పరిష్కారాలు మార్గాలు ఎత్తుక్కుంటా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కేటగిరీ కింద డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలకి వాళ్ళ సమస్య ఎలాగ తీర్చుకోవాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఒక కలెక్టర్ గారు ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం పెట్టారు. ప్రజల్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రజల వరకు మనం వెళ్ళి ప్రజల వద్ద పాలన, పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదే అని వచ్చి వాళ్ళు అనేక సమస్యలు చెప్పారు. చాలా వరకు ఏంటిదంటే కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి, అవి దృష్టి తెచ్చి అది ఇమ్మీడియట్గా చేసేస్తారు. కొన్ని ఫైనాన్షియల్గా ఉన్నాయి కూడా దాన్ని ఎలాగ చేయాలనేది కూడా కొద్దిగా లేట్ అయినా కానీ ఖచ్చితంగా చేసి పెడతారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి మండలాల్లో చేస్తే ఏమవుతుందంటే జనాలకి కూడా గవర్నమెంట్ మీద అధికారులు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు, ప్రోయాక్టివ్గా ఉన్నారు. మా సమస్యలు తీరుస్తారనే మంచి ఉద్దేశము వాళ్ళకు కలుగుతుంది. ఇది చాలా ఎక్సలెంట్ ప్రోగ్రాము. ఇక్కడ ప్రజలు కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉండి ఇక్కడ సమస్యలు చెప్పటమే కాకుండా కలెక్టర్ గారు మా దృష్టికి తీసుకుని వచ్చారు. ఏంటిదంటే ఒక 7-10 రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా తెచ్చిన సమస్యలకి ఏం చర్య తీసుకుంటామని కూడా చెప్తున్నా. ఇది ఒక మంచి సిస్టము, మంచి అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఇతర అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ దగ్గర వచ్చి ఈకేవైసీ చేస్తారు అంటే మీకు వచ్చి చెప్తారు మీ భూమి ఇది ఉంది, ఇలాగే కరెక్ట్గా ఉందా, ఏమైనా కరెక్షన్ చేయాలా, లేకపోతే కొన్ని కేసెస్లో మీరు మ్యూటేషన్ చెక్కి అప్లై చేస్తారు. అంటే అమ్మ పేరు నుంచి పిల్లల పేరుకి రావాలి. ఇలాంటి ఎన్ని కేసెస్, కొన్ని డెత్ కేసెస్ ఉంటాయి. సో అన్ని రకాలుగా రెవెన్యూ ఇష్యూస్ కూడా మేము సాల్వ్ చేస్తాము.
ఇప్పుడు ఈ విలేజ్లో జస్ట్ మొదలైంది, ఆల్రెడీ మ్యాప్ అన్ని తీసుకోవడం జరిగింది.